గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే చాలామంది దైవజనులు, దేవుని అనుసరించిన వాళ్ళు, దేవుని వెంబడించిన వారిని మనం చూస్తే వారి జీవితాలు బహుగా వర్ధిల్లాయి. ఎందుకంటే కారణం ఏంటంటే వారిలో గర్వం లేదండి, వాళ్ళలో తగ్గింపు ఉంది. వాళ్ళు తగ్గించుకొని దేవుని వెంబడించారు కాబట్టి దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదించాడు, గొప్పగా వారిని హెచ్చించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందులో దావీదు మహారాజు ఒక వ్యక్తి. దేవుడు హెచ్చించిన వారిలో ఒక వ్యక్తి దావీదుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదును దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. ఆయన ఆ యొక్క గొర్రెల కాపరి నుండి దేవుడు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంత గొప్పగా దేవుడు ఆశీర్వదించినప్పుడు దావీదు కూడా దేవునికి ఇవ్వడంలో ఎప్పుడు తక్కువ చేయలేదండి. ఎప్పుడైతే దేవుని మందిరం కట్టబడతా ఉందో దావీదు తనకున్న సంపదల నుంచి తను సంపాదించుకున్న వెండి కానీ బంగారం కానీ ఏవైతే ఆయన కూడబెట్టుకున్నాడో వాటన్నిటిలో నుంచి దేవునికి ఇవ్వడానికి ఆయన వెనకకు వెళ్ళలేదు. చాలా హ్యాపీగా సంతోషంగా, దేవా నువ్వు నన్ను ఎంత దీవించావు కదా, నీకు నేను అన్నీ ఇచ్చేస్తాను, నాకు సామర్థ్యం కొలది నీకు ఇస్తాను ప్రభువా అని ఎంతో సంతోషంగా దేవుని మందిరానికి ఆయన చాలా కూడా ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, అవన్నీ ఇచ్చేటప్పుడు దావీదు ఒక చక్కటి మాట చెప్తా ఉన్నాడు. అదేంటంటే మొదటి దినవృత్తాంతములు 29:14 చదువుకుందాం. సమస్తమును నీ వలననే కలిగెను గదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము. హల్లెలూయా. దావీదు ఇదిగో నేను సంపాదించుకున్న దాంట్లో నీకు ఇస్తున్నాను దేవా అని చెప్పట్లేడండి. ఏమంటున్నాడంటే సమస్తము ఇచ్చింది నువ్వే కదా, నువ్వు ఇచ్చిన దాంట్లో మేము నీకు కొంచెం ఇస్తా ఉన్నాము దేవా అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ అవగాహన మనకుందా? ఈ ఆలోచన మనకుందా? ఈ అండర్స్టాండింగ్ మనకుందా? ప్రియ సహోదరి సహోదరుడు, కొన్నిసార్లు దేవునికి కొంత ఇచ్చి మనం అనుకుంటాము ఇంకా నా అంత గొప్పోళ్ళే లేరండి, నేను కాబట్టి దేవునికి ఇంత ఇచ్చాను, నేను కష్టపడి సంపాదించిందండి, నేను ఇట్లా చేసిందండి, నాదండి అని 10 మందికి చెప్పుకుంటా ఉంటాం. కానీ దావీదు ఏమంటా ఉన్నాడంటే నాకున్నవన్నీ ఇచ్చింది నువ్వే కదా, నువ్వు ఇచ్చిన దాంట్లో నీకు మేము కొంచెము ఇస్తా ఉన్నాము. ఎంత తగ్గింపు దావీదులో కనిపిస్తా ఉంది. ఈరోజు మనం పీలుస్తున్న గాలి దేవుడిచ్చిన బహుమానము, మనము అనుభవిస్తున్న సూర్యరశ్మి దేవుడిచ్చిన బహుమానమే. మన ధనము దేవుడిచ్చిందే, మనకున్న ఇల్లు దేవుడిచ్చిందే, మనకున్న ఆస్తిపాస్తులు దేవుడిచ్చిందే, గర్భఫలము దేవుడిచ్చిందే, లైఫ్ పార్ట్నర్ దేవుడిచ్చిందే, మనలో ఉన్న జీవము దేవుడిచ్చిందే, ఊపిరి దేవుడిచ్చింది, అన్నీ ఇచ్చింది ఆయనే అండి. ఏది మన సొంతగా మనం సంపాదించుకోలేదు, సంపాదించుకోలేము కూడా. అన్నీ ఇచ్చింది ఆయనే. ఆయన ఇచ్చినప్పుడు ఆయనకు అందులో ఇవ్వడానికి మనం ఎంతో ఆలోచిస్తూ ఉంటాము, ఇచ్చాక కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. నో అండి. ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు ఎంత ఇచ్చినా ఏమిచ్చినా అవన్నీ దేవునివే, ఆయన ఇచ్చినవే, మన సొంతగా ఏది కూడా లేదు. సో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నుండి దేవునికి ఇచ్చే విషయంలో ముందుందాం. దేవా నువ్వు ఇచ్చిందే కాబట్టి నా స్తోమత కొలది నాకెంత ఉందో అందులో నేను నీకు ధారాళంగా హ్యాపీగా నేను ఇస్తానయ్యా అని దేవునికి సమయాన్ని ఇద్దాం, దేవునికి మన ధనం ఇద్దాం, దేవునికి అన్నీ మనకి ఏవైతే దేవుడు ఇచ్చాడో, తలాంతులు ఇచ్చాడో అన్నీ దేవుని కోసం ఉపయోగిస్తాము. దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాఘనుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇదిగో తండ్రి, ఈ యొక్క
ఉదయకాల సమయంలో నీ పాదాల చెంతకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం. నిజంగా మాకున్నవన్నీ నీవు ఇచ్చినవే ప్రభా. ఏది మా సొంతగా మేము చేసుకోలేదు, ఏది మా సొంతగా మేము పొందుకోలేదు. సమస్తము నీవు ఇచ్చిన బహుమానం కనుక నువ్వు ఇచ్చినప్పుడు ప్రభా, అందులో మేము నీకు కొంత ఇస్తుండగా మాలో ఎటువంటి అతిశయము, ఎటువంటి గర్వము లేకుండా ప్రభా, తగ్గింపుతో ఇచ్చినవన్నీ నువ్వు ఇచ్చినవే కదా ప్రభు అనే దావీదు వంటి తగ్గింపును, దావీదు వంటి అండర్స్టాండింగ్ని మా అందరికీ దయచేయండి ప్రభా. నిజంగా ఈ లోకంలో ఎన్నో మాకు ఇచ్చావు తండ్రి, నువ్వు ఏది కొదువ చేయలేదయ్యా. ఆహారం ఇస్తా ఉన్నావు, గాలి, వెలుతురు, నీరు అన్ని ప్రభా సమృద్ధిగా మాకు దయచేస్తా ఉన్నావు. నెమ్మదినిస్తా ఉన్నావు, సంతోషం ఇస్తా ఉన్నావు, ఆరోగ్యం ఇస్తా ఉన్నావు, ఆయుష్ని ఇస్తా ఉన్నావు. వీటన్నిటిని బట్టి నీకే వేల కొలది, కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీవిన్ని ఇచ్చినందుకై ప్రభా కృతజ్ఞతతో, తగ్గింపుతో ఈ లోకంలో బ్రతికే భాగ్యంను మా అందరికీ నీ దయచేయమని, ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.